హా పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మా తాతని పిలుద్దాం పాండ్రి ఏం చేస్తున్నాడో. ఓ తాత ఏం చేస్తున్నావే? రారి బచ్చబాజగలరా రారి. ఇవాళ మీరు బర్ర పెడకాలు తీయాలి, పొరక బట్టి మొత్తం ఊడవాలి, లేకుంటే మీ ఒళ్ళు పొరక అవుతుంది. నాడు ఇది రారి రారి, ఇక ఈ పొరక బట్టి ఊడుగురి, పొరక బట్టి ఊడువు ఎత్తిదంతా ఊడుగురి, ఇటు ఊడుగురి. ఈ ముసలోడు ఏమైనా పొలగాళ్ళు ఎంబటే పడతాడు. అరే ఎండాకాలం సెలవులప్పుడు వాళ్ళని ఆడుకోనియవా నువ్వు? మూతి మీద గుద్దుతో ముంగడి పండ్లన్నీ రాలే ముంగిసా మొఖం దాన. ఏం ఆటలు అవి ఆటలు అంగడికి పోను. నిద్ర నిలబడి ఏం చేస్తాను? ఊడు మంచి వంగు ఊడు మంచిగూడు. అరే పిల్లగాళ్ళు అన్నప్పుడు ఆడుకోరా, లొల్లి అయ్యారా? దానికే వాళ్ళని ఎందుకు రాసిన పని పెడుతున్నావు? ఆటలు అంటే ఎట్లుండాలి? ఓ నీడపాటు కూర్చొని గా అష్టశమ్మనో పుంజీతమో లేకుంటే గా చెస్తో బుస్తో ఆడుకోవాలి కదా. అవి ఎవి లేవు. ఏమైనా పలక పొర్లలో మూతులు పెట్టుడు, అడ్డమైన వీడియోలు చూసుడు, అవేందో ఆటలు ఆడుకుంటా వాణి కాలువరా వీని కాలువరా ఉరకరా పాయరా వచ్చరా అని ఒకటే మొత్తుకుంటా లంచడం. ఇలా నోళ్ళ మనుగొట్ట. అవునే తాత, నువ్వన్నది కూడా నిజమేనే. ఏ ఇంట్లో చూసినా గానీ ఈ ఎండాకాలం సెలవులల్లా సెల్ ఫోన్లు పట్టుకునే ఆడుతున్నారట. అట్లా ఫోన్లు బట్టి పొద్దుళ్ళు ఆడతారా? రాత్రి అయిందంటే పక్కల నుంచి ఉరుకుతాండు, వచ్చరా పాయరా పోరా రారా ఉరుకురా కాల్వరా అని దయాలు వచ్చినట్టు చేస్తాను. వీళ్ళ పిల్ల తల్లుడు గాను ఉడూరి. అవునవును, ఇది కూడా నిజమేనే తాత. పొలాన్లు పొద్దంతా ఫోన్లతో ఆడి రాత్రి అయిందంటే చాలే నిద్రల వాటి గురించే కలవరిస్తున్నారట. ఈ ఫోన్లు చేయబట్టే పొలాన్లు మానసికంగా ఖరాబ్ అవుతున్నారని చెప్తున్నారే డాక్టర్లు. ఇంకా గివే కాయిపిల్లాగా మన చిన్నోళ్ళ సారయ్య మనవాడు ఎప్పటికీ మెడనరాలు గుంజుతానే తాత అని అంటాడని దాస్కర్తానికి తీసుకపోతే ఈ పొలగానికి ఫోన్ చేయబట్టే ఈ రోగం వచ్చింది. పొద్దంతా మెడలు వచ్చి ఫోన్ చూసుడు చేయబట్టే మెడనరాలన్నీ ఈడ్చుకపోయినాయని చెప్పిండట అంటున్నా డాస్కరు. ఈ పలక ఫోన్లు చేయబట్టే 10 ఏళ్ళు నిండని పసిపోన్ల వల్ల కూడా కళ్ళద్దాలు వస్తున్నాయే తాత. మరి ఇక అంటావు, ఈ పలక ఫోన్లు లేని కాలంలో పొల్లగాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని మంచిగా కుంటుడు బిత్తల ఆటలో పుంజీతం ఆటలో అష్టశమ్మలో బొమ్మల ఆటలో మంచిగా మాముద్దుగా ఆడుకునేటోళ్ళు. ఆ ఆటలు చేయబట్టి శారీరకంగా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండేది పొలగాళ్ళు. కానీ ఈ కాలంలో ఎత్తున్నారు, కూర్చున్న కాడ నుంచి కదలకుండా పలక ఫోన్లలోనే మూతులు పెట్టి దించిన తలికాయ ఎత్తకుంటా ఒకటే ఆట ఆడబట్టింది. ఇక రోగాలు రమ్మంటే ఎందుకు రావు చెప్పు? ఈ పలక ఫోన్ల వాడకం చేయబట్టి ఫోన్లకెంచి వచ్చే రేడియేషను, ఫోన్లు చూస్తుంటే వచ్చే మొత్తంగా లైటింగ్ కంట్లల్లో పడి కంటి చూపు మందగించే అవకాశం ఉన్నదటనే. ఇంకా ఫోన్లు ఎక్కువ వాడితే బుద్ధి కూడా మందగించే అవకాశం ఉన్నదటనే తాత. ఒకప్పుడు ఎవరైనా పిల్లగాళ్ళని పిలిచి అడిగేది ఉంటే 20 ఎక్కల దాకా గనగన అని చదివేది. కానీ ఈ కాలం పొలగాలను ఎవరినన్నా ఒక లెక్క అడిగినాం అనుకో, పలక ఫోన్ తీసి టిక్క అని కొత్తుతాను. ఇక వీళ్ళది ఏం చదువు అన్నట్టు, వీళ్ళకి ఏం జ్ఞాపక శక్తి ఉన్నట్టు చెప్పు. ఆయంద్రా ఊడమనంటే గిడికచ్చి కూర్చున్నారేమరా? ఇంకా అంతేకాదే తాత, ఫోన్లలో వచ్చి అడ్డమైన రీల్స్ చూసి పిల్లగాళ్ళు లేని బట్టే బాజీ అలవాట్లకు మరుగుతున్నారటనే. మరగారా మరి? ముజ్జిగాడు కానీ పోరానికి కూడా అయ్యవ్వలు మూడంతా ఫోన్లు తీసి వాడిని చేతిలో పెట్టినాక వాడు పెరిగి పెద్ద అయ్యే వరకు అన్ని తీర్ల ముచ్చట్ల పలక పొలాలనే నేర్చుకోవచ్చు. ఇక అడ్డమైన వాటికి మరుగు అనంటే ఎందుకు మరుగాడు చెప్పు? జానడంతా లేని పోరాడు కూడా నేను పుష్పరాజునాడ అయితే ఇక వాడిని ఏం మొదలిచ్చి తట్టున్నది చూస్తాను. ఇంకా అందుకే చాలా మంది డాక్టర్లు వీలైనంత వరకు పోరగాళ్ళను ఫోన్లకు దూరంగా ఉంచాలే అంటున్నారే. అగో అట్లా ఫోన్లకు దూరంగా ఉంచేటందుకే ఈ పొలగాళ్ళకి పనులు చెప్తాను. నడువుర్రా అంటే ఈ కచ్చి కూర్చున్నారేమరా నడువురి. ఇలా పెంట కుప్పనంతా ఎత్తిపోయి మొత్తం చేనులో తల్లి రావాలి, లేకుంటే ఒళ్ళు చింతపండు అవుతుంది. ఊడివిరి. అరే వెనుకటి రోజుల్లో మా నాయన మా తాత గిట్లా మా పసితనం మాయక ముందే అన్ని తీరుల పనులు నేర్పిండు. ఏం చేస్తే బతుకుతాం, ఎట్లా చేసుకుంటే బతుకుతాం అని. కానీ ఈ కాలంలో అయ్యవాళ్ళు పొలగాళ్ళ చేతులలో పలక ఫోన్లు పెడితే చాలు అన్ని తీరుల బతుకు తెరువులు వాళ్ళే చూసుకుంటారు అన్నట్టుగా చూస్తాను లంచను. నువ్వు అన్నట్టు ఒకప్పుడు పిల్లగాళ్ళు బువ్వదినక మారం చేస్తే వాళ్ళని ఎత్తుకొని చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడేటోళ్ళు. కానీ ఈ కాలంలో గట్లున్నారే, చేతుల సెల్ ఫోన్ పెట్టి బువ్వ తినిపిస్తున్నారు. అగో గట్టనే మన ఇంటి పక్క మల్లేసి కానీ బిడ్డకు చిన్నప్పుడే పలక ఫోన్లు అలవాటు చేస్తే దానికి కండు చక్కగా కానత్తలేవు అని డాస్కర్తానికి తీసుకపోతే భూతద్దం వస్తుంటే అద్దాలను కళ్ళకు తలిగించిండు. అది ఇప్పుడే గంట పెద్ద అద్దాలు పెట్టింది అని అంటే పెరిగి పెద్ద ఏటాలకు దానికి ఇంకెన్ని అద్దాలు రావాలి, దానికి కళ్ళేం కావాలి చెప్పు? ప్లీజ్ ఇంటికి పోతామే. నువ్వు ప్లీజ్ అన్నా గలీజ్ అన్నా నిన్ను ఇంటికి పోనిచ్చేది లేదు, పలక పోను బట్టనిచ్చేది లేదు. ఊడు బాడుక ఊడు అంటే ఇంకేమో కథలు పడతాను ఊడు. అరే ఓ పిల్లగాళ్ళు, తాత చెప్పేది మీ గురించే కాదురా, చేయరాదు పని తాత ఏది చెప్తాది? ఆడ కూర్చొని మస్తు ముచ్చట్లు చెప్తా, కైడికి వచ్చి చేస్తే తెలుస్తుంది. జారడంతా లేవు కానీ ఏమో దాని మీదకే ఉరుకుతాను ఏంద్రా?
అది నీ లెక్కన పలక పొలాల మూతులు పెట్టి కూర్చుంటేనే ఆడికి పోయి వార్తలు చదువుతాను అనుకుంటున్నావా? ఊడు బాడుకా ఊడు. నువ్వే ఉడుకో ముసలాడా దారా. అరే 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 ఓరి వారే అరే అరే ఈ పొలగాన్ని చూసిన ఎట్టపోతా ఓ పిల్ల నీ వార్తలు నువ్వు చదువుకొని ఆ పొలగాలను తీసుకొని వస్తా. చూసిండ్రు కదా పబ్లిక్, మా తాతనే కాదు ఇయ్యాల రేపు అందరి ఇళ్ళల్లా ఈ సెల్లు ఫోన్లతోని పిల్లగాళ్ళు ఆగమవుతున్నారని ఇప్పుడు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళను వెనుకటి ఆటపాటలకు అలవాటు చేస్తున్నారు. మీ ఇళ్ళల్లో కూడా ఇంకెవరన్నా పిల్లగాళ్ళు పలక ఫోన్లతో ఆడుకుంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుండ్రి, లేకుంటే వాళ్ళు చిన్న ఈడులా లేనిపోని పరేషాన్ల పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్త పడుండ్రి, సరేనా?